Hello guys, welcome back to my channel. Good morning. So guys, ఈరోజైతే మనం ఉండబోతున్నాం ఈ ఫ్రిడ్జ్ లోపల 24 hours అయితే ఉండాలేమో అని నేను అనుకుంటున్నా. సో చూద్దాం ఎన్ని hours ఉండగలుగుతాం ఏంటిది అని చెప్పేసి. సో ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్ లోపలికి వెళ్ళిపోదాం అండ్ వెళ్ళాక చూద్దాం ఎలా ఉంటుంది లోపల ఏంటిది అని చెప్పేసి. సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం అండ్ లోపల కలుస్తాను మీకు అండ్ చూద్దాం ఎలా ఉంటుంది ఏంటిది అని చెప్పేసి. సో ఫైనల్లీ ఇప్పుడు మనం ఈ ఫ్రిడ్జ్ లోపలికి అయితే వెళ్ళబోతున్నాం. మొత్తం ఫ్రిడ్జ్ ఎంటీ చేస్తాయి, ఒక వాటర్ బాటిల్ పెట్టుకున్నాం. సో ఇప్పుడైతే మనం ఈ ఫ్రిడ్జ్ లోపల ఫస్ట్ ఆఫ్ ఆల్ పడతామో లేదో చూద్దాం. ఫైనల్లీ మనం ఫ్రిడ్జ్ లోపలికి అయితే వచ్చేసాం అండ్ నాకు అసలు ఇక్కడ మూవ్ అవ్వడానికి ప్లేస్ కూడా లేదు, చాలా కంజెస్టింగ్ ఉంది. సో చూద్దాం ఎన్ని hours కూర్చుంటాం ఏంటిదని చెప్పేసి. అస్సలు మూవ్ అవ్వడానికి ప్లేసే లేదు, నాకు చాలా కంజెస్టింగ్ ఉంది. సో చూద్దాం ఇప్పుడు ఏం చేయాలి ఏంటిదని చెప్పేసి. ఫ్రిడ్జ్ లోపల అయితే కూర్చున్నాం వచ్చి. ఇప్పుడు ఏం చేద్దాం ఏంటి అని చెప్పేసి మరం కావట్లేదు. సో నేనైతే గేమ్ ఆడి టైం పాస్ చేద్దామని అనుకుంటున్నా. అండ్ గేమ్ ఆడాక మా స్కూల్ స్టోరీ టైం చెప్పబోతున్నాం. మేము ఒక ట్రిప్కి వెళ్ళిండే, సో ఎప్పుడు వెళ్ళాం, ఎలా వెళ్ళాం అండ్ ఎలా ఎంజాయ్ చేసాం అని చెప్పేసి మొత్తం చెప్పబోతున్నాం. ఎలాగో ఫ్రిడ్జ్లో ఖాళీగానే కూర్చొని ఉన్నా కదా, అందుకని చెప్పి ఆ స్టోరీ టైం అయితే చెప్తా. ఒక వీడియోలో చెప్పుండే నేను స్టోరీ టైం చెప్తా అని చెప్పి. సో ఇప్పుడు ఎలాగో ఇక్కడ ఖాళీగానే కూర్చొని ఉన్నాం కదా, సో గేమ్ ఆడిన తర్వాత కొంచెంసేపు టైం పాస్ చేసిన తర్వాత మీకు స్టోరీ టైం అనేది చెప్తా. అసలు నాకైతే ఇక్కడ మొత్తం పెయిన్, బ్యాక్ పెయిన్ వస్తున్నప్పుడే. చూద్దాం ఎన్ని hours కూర్చుంటాం ఏంటిదని చెప్పేసి. సో ఇప్పుడైతే ఫస్ట్ గేమ్ ఆడుకుంటా, టైం పాస్ చేద్దాం, దాని తర్వాత స్టోరీ టైం చెప్తాను మీకు. లెట్స్ గో. సో గైస్ ఫైనల్లీ నేను ఒక హాఫ్ అన్ అవర్ అట్లా గేమ్ ఆడి టైం పాస్ చేసిన. సో ఇంకా చాలాసేపు ఉంది ఈ ఫ్రిడ్జ్లో ఉండాలి అండ్ స్టోరీ టైం చెప్పాలా. ఓకే, స్టోరీ టైం చెప్తాం. మా స్కూల్ది మేము December 14th రోజు ఒక డిస్ట్రిక్ట్ గ్రావిటీ పార్క్కి వెళ్ళాం. అక్కడ మొత్తం స్విమ్మింగ్ పూల్ యాక్టివిటీస్ అని ఆల్ ఉండే. మేము వెళ్ళంగానే ఫస్ట్ ఒక వెల్కమ్ డ్రింక్ అయితే ఇచ్చారు. దాని తర్వాత మేము మొత్తం ఒక ఫస్ట్ యాక్టివిటీ వచ్చేసి మాది ఒక యాక్టివిటీలోనే 11 యాక్టివిటీస్. మాకు మొత్తం రూప్స్ అండ్ ఆల్ కట్టి హెల్మెట్ పెట్టేసి 11 యాక్టివిటీస్, బ్లాక్స్ పైన నడవడం, టైర్స్ పైన నడవడం, అట్లా 11 యాక్టివిటీస్ ఉండే. దాని తర్వాత మేము జైంట్ స్వింగ్ చేసినాం. జైంట్ స్వింగ్ అది మొత్తం ఒక 50 feet పైకి తీసుకెళ్ళి ఒక్కసారి వదిలేస్తుంది, అదొక జైంట్ స్వింగ్ చేసినాం. దాని తర్వాత మాకు ఆప్షన్ ఉండే ఆర్చరీ లేదా బుల్ రైడ్. మేము ఆర్చరీ తీసుకున్నాం. ఆర్చరీ తీసుకొని కొంచెంసేపు ఆర్చరీ ఒక 13 hours ఇచ్చాడు. సో వాటిలో నాకు ఒక 2-3 shots పడింది అనమాట. అండ్ ఆర్చరీ తర్వాత ఏం చేసాం, ఆర్చరీ తర్వాత ఇంకా చాలా యాక్టివిటీస్ ఉండే అక్కడ, పెయింట్ బాల్ అని చెప్పి అవన్నీ. సో మేము ఇంకా ఏం చేయకుండా అవన్నీ వేసేలోపే మాకు టైం అయిపోయింది, లంచ్ టైం. సో వెళ్ళి లంచ్లో అక్కడ మాకు రైస్ అండ్ ఆల్ పెట్టారు, రైస్ సాంబార్. అది తినేసి మేము డ్రెస్ చేంజ్ చేసుకొని కాస్ట్యూమ్స్ తీసుకెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని మేము డైరెక్ట్గా స్విమ్మింగ్ పూల్కి వెళ్ళిపోయాం. అక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉండే అండ్ స్విమ్మింగ్ పూల్లో మొత్తం ఎంజాయ్ చేసినాం, మొత్తం ఆడుకున్నాం, చాలాసేపు ఆడుకున్నాం. లంచ్ తినగానే ఒక హాఫ్ అన్ అవర్ 1 hour తర్వాత వెళ్ళిపోయి అక్కడ మొత్తం రైడ్స్ ఉండే, మొత్తం వాటర్ రైడ్స్, స్లైడ్స్ అండ్ ఆల్. సో అక్కడ మొత్తం ఆ స్లైడ్స్ అన్నీ చేసేసి ఇంకా సాయంకాలం అయిపోయింది అప్పటికి 4-4:30 అండ్ వచ్చేసినాం. వచ్చి మళ్ళీ కాస్ట్యూమ్ చేంజ్ చేసేసుకొని కొద్దిసేపు అక్కడ పార్క్లో ఆడుకొని దాని తర్వాత ఫొటోస్ దిగి దాని తర్వాత మళ్ళీ సేమ్ బస్ ఎక్కినాం. వెళ్ళిన బస్లోనే ఎక్కి ఇంటికి వచ్చేలోపు 8:30-9 అయింది. అట్లా క్రేజీ ఎంజాయ్ చేసినాం అనమాట. 11 యాక్టివిటీస్లో, జైంట్ స్వింగ్లో, ఆర్చరీలో చాలా ఎంజాయ్ చేసినాం. దాని తర్వాత స్విమ్మింగ్ పూల్ అయితే క్రేజీ ఎంజాయ్ చేసినాం మొత్తం. అండ్ స్లైడ్స్ అండ్ ఆల్ కూడా ఉండే అక్కడ, వాటర్ రైడ్స్ అవి చేసాం, చాలా ఎంజాయ్ చేసాం. సో అదనమాట మన స్కూల్ ట్రిప్ స్టోరీ టైం. చిన్నగా చెప్పేసిన, లాంగ్ చేయకుండా మొత్తం షార్ట్లో చెప్పేసిన స్టోరీ. సో అట్లా ఎంజాయ్ చేసినాం అనమాట మేము. సో అదే ఇప్పుడు ఏం చేద్దాం, మనం స్టోరీ చెప్పేసిన, గేమ్ ఆడేసిన,
ఏం చేద్దాం, పడుకుందాం ఒకసేపు. పడుకుంటే టైం తెలియదు. ఇక పడుకొని నిద్రపోతే సెట్. పడుకొని లేచేలోపు లంచ్ టైం అవుతుంది. ఆల్రెడీ ఇప్పుడు టైం ఎంత అవుతుంది? ఆల్రెడీ 12 అవుతుంది. ఇంకో 1.5 అవర్లో లంచ్. 1.5 అవర్లో పడుకుంటే దాని తర్వాత లంచ్ తిన్నాక ఏం చేద్దాం? లంచ్ తిన్నాక ఏమన్నా ఛాలెంజ్ చేద్దామా? మనకి మనం ఏమైనా ఛాలెంజ్ ఇచ్చి ఇట్లా కొన్ని సెకండ్స్లో ఏదైనా ఛాలెంజ్ ఇద్దాం. మనం ఈ ఫ్రిడ్జ్లో ఏం ఛాలెంజ్ చేయొచ్చు ఆలోచిస్తా గైస్. కొంచెం ఆలోచించి ఏం ఛాలెంజ్ చేద్దామని చెప్పేసి చూద్దాం. ఏదో ఒక ఛాలెంజ్ ఇద్దాం. ఇక్కడ క్రేజీ ఉంటాయి ఫ్రిడ్జ్లో. అండ్ నేను ఫస్ట్ పర్సన్ అనుకుంటా ఫ్రిడ్జ్లో కూర్చొని గేమ్ ఆడినా. సో అదనమాట. సో ఇప్పుడైతే మనం ఆలోచిద్దాం. కొద్దిగా పడుకొని అంత లేవగానే లంచ్ ఇస్తారు. తినేసి ఆలోచిద్దాం. ఏమన్నా గేమ్ ఆలోచిద్దాం, ఆడదాం. మనం ఏం ఆడదాం చూద్దాం, ఆలోచిద్దాం. ఫస్ట్ అయితే పడుకొని ఎదురవుదాం. దాని తర్వాత ఆలోచిద్దాం ఏం గేమ్ ఆడదాం ఏంటిదని చెప్పేసి మనకు మనం ఛాలెంజ్ ఇచ్చుకుంటా ఏమన్నా గేమ్ ఆడదాం. లెట్స్ గో. సో గైస్ ఇప్పుడైతే మనం ఫైనలీ 2.5 hours కంప్లీట్ చేసాం. టైం 2:30 అవుతుంది. యాక్చువల్గా అయితే మనం 11:30కి స్టార్ట్ చేసాం, కానీ ఇంట్రో షూట్ చేసి లోపలికి వచ్చే లోపు 12 అయింది. సో ఇప్పుడు టైం అయితే 2:30 అవుతుంది. 2.5 hours టైం వేస్ట్ చేసాం ఫోన్ చూసుకుంటా, గేమ్ ఆడుకుంటా. సో ఇప్పుడైతే మనం ఫైనలీ అన్నం తింటున్నాం, లంచ్ టైం. సో ఇప్పుడు అన్నం అయితే తిందాం. అండ్ ఒక గేమ్ కూడా ఆలోచించా ఫోన్లో చూసి. సో ఇప్పుడు ఆ గేమ్ ఆడదాం తిన్న తర్వాత. సో చూద్దాం ఆ గేమ్ పాస్ అవుతామా లేదా అని చెప్పేసి. సో చాలాసేపు ఇంకా నాకైతే ఫుల్ చెమటలు పడుతున్నాయి అండ్ బ్యాక్ పెయిన్ చాలా వస్తుంది. సో చూద్దాం ఇంకెంతసేపు సర్వైవ్ చేయగలుగుతామో. సో చూసి తిన్నాక అప్పుడు మిమ్మల్ని కలుస్తాను అండ్ ఆ గేమ్ అయితే ఆడదాం. లెట్స్ గో. సో గైస్ ఫైనల్లీ మనం లంచ్ అయితే వేసేసాం కష్టపడి ఇట్లా చేసి. అండ్ ఇప్పుడు గేమ్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ నా దగ్గర ఒక ప్లేట్ అయితే ఉంది. సో ఇక్కడ జేమ్స్ ప్యాకెట్ అయితే ఉంది. సో ఇప్పుడు ఒక చేత్తో కెమెరా పట్టుకొని ఒక చేత్తోనే జేమ్స్ని ఒకదానిపైన ఒకటి 8 పెట్టాలి. అది ఛాలెంజ్ అనమాట. సో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఓపెన్ చేయడమే కష్టం. సో ఇప్పుడు ఇది ఓపెన్ చేద్దాం. ఫైనల్లీ ఇది ఓపెన్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు ఇది ఒకదానిపైన ఒకటి పెట్టాలా, అట్లాగా 8 పెట్టాలంట. సో చూద్దాం పెట్టగలుగుతామా లేదా అని చెప్పేసి. ఫుల్ సఫకేటింగ్ ఉంది గైస్. అండ్ మీరు ఇలాంటి ఛాలెంజెస్ ఏమి ఇప్పుడు ఇక్కడ ట్రై చేయకండి. నేను జస్ట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పర్పస్కి మాత్రమే ఇలా చేస్తున్నా. మీరు ఎక్కడ ఎప్పుడు ఇది ట్రై చేయకండి. పడుతుంది. మాది లేయడమే కష్టంగా ఉంది. నేను ఇంకొంచెం నిల్చున్నాను. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి. ఒకదాల్లో 10 ఉన్నాయి. సో ఇప్పుడు మా ఒకదానిపైన ఒకటి 8 పెట్టాం మనం. సో మీకు ఇది కనిపిస్తున్నా లేదా నాకు తెలియదు. కనిపిస్తుందని చెప్పి అనుకుంటున్నా. సో ఇప్పుడు ఒకదానిపైన ఒకటి పెడదాం. బ్యాక్ పెయిన్, ఘోరంగా బ్యాక్ పెయిన్ వస్తుంది. సెకండ్దే పెట్టట్లేదు, 2 పెట్టలేకపోతే మీకు 8 ఏం పెడతాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ప్లేన్ ఫ్లాట్ సర్ఫేస్ లేదు.
మళ్ళీ అది కాకుండా ఒకదానిపైన ఒకటి. అరే రెండు కూడా పెట్టలేకపోతున్నాం గైస్ ఇక్కడ. ఫైనల్లీ రెండు పెట్టేసాం. చూడండి ఇక్కడ రెండు పెట్టాం. అదేం రావట్లే. రెండు పెట్టడానికి కష్టపడ్డాం, అది కూడా పడిపోయింది. ఇంక ఈ ఛాలెంజ్ అయితే చేయలేము ఇక. ఇప్పుడు ఇంకేం చేద్దాం గైస్, టైం వచ్చేసి ఇప్పుడు 3 అవుతుంది. ఏం చేద్దాం? కూర్చొని క్రేజీ బ్యాక్ పెయిన్ అయితే వస్తుంది, ఘోరంగా వస్తుంది. ఇక్కడ ఫోన్ ఇక్కడ పెట్టడానికి కూడా లేదు చక్కగా. పెడితేనేమో క్లిప్స్ సరిగా రావట్లేదు. ఇలా పట్టుకొని ఉండాలి ఒక చేత్తో మాట్లాడాలంటే కూడా. చూద్దాం, లాస్ట్ 5 దాకా. ఇంకో 2 hours. ఇప్పుడు 3 అవుతుంది. ఇంకో 2 hours ఏం చేయాలో అర్థం కావట్లే. ఇంకా మళ్ళా ఫోన్ చూడాలంటే బోర్ కొడుతుంది. ఊరికప్పటికి వెళ్ళి చూస్తూనే ఉన్నాం. ఒక చేద్దాం. సో ఇక్కడ జేమ్స్ అయితే కింద పడిపోయింది. తీయడానికి కూడా లేదు. ఎట్లా తీయాలా అసలు మూవ్మెంట్ చేయడానికే లేదు, ఇక్కడ తీయడానికే లేదు. కింద పడ్డది తీయగలుగుతాం, ఉన్నదాంతోనే తిందాం. నేను ఏమనుకున్నానంటే ఇట్లా పైకేసి క్యాచ్ పెడదాం అనుకున్నాను. ఇప్పుడు కింద పడేది అనుకో, తీయలేం మనం. సో సైలెంట్గా గ్రేట్ పని. ఏం చేద్దాం గైస్ ఇక్కడ? ఇంకేమైనా గేమ్స్ ఆడదామా? ఇంకేం గేమ్స్ ఉన్నాయి ఆడడానికి? ఏమైనా స్టోరీ చెప్పేసాం మా స్కూల్ది, ఫుడ్ తినేసాం, ఛాలెంజ్ చేసేసుకున్నాం. ఇంకేం చేద్దాం? తిన్నాను తప్ప ఏం పనిలే మనకి. ఇప్పుడు ఈ ప్లేట్ ఖాళీ అయింది. ఈ ప్లేట్ తోటి ఏమని చేద్దామా? ఏం చేయగలుగుతాం? బోర్ కొడుతుంది ఇక్కడ కూర్చొని. ఇంకో మ్యాక్స్ 2 hours, 5 దాకా ఉంటాం. దాని తర్వాత బయటికి వెళ్ళిపోతాం. వల్ల అది మొత్తం బ్యాక్ పెయిన్ క్రేజీ వస్తుంది. చేతులు కూడా నొప్పులు వేస్తున్నాయి. ఒక చేత్తో కెమెరా పట్టుకొని చేయి నొప్పులు వేస్తుంది. చూద్దాం, ఏమైనా ఛాలెంజెస్ ఎత్తుకుతా ఇంకా ఫోన్లో. ఏమైనా క్రేజీ ఛాలెంజ్ దొరికితే మీకు మళ్ళీ చెప్తా. లెట్స్ గో. సో గైస్, ఛాలెంజెస్ అయితే ఏం దొరకలేదు నాకు. నేను ఒక ఛాలెంజ్ తీసుకున్నా. ఈ ఛాలెంజ్ క్విట్ కావడానికి ఇంకొక ఛాలెంజ్ తీసుకున్నా. ఏంటంటే ఇప్పుడు మన దగ్గర జెమ్స్ ఇంకో ప్యాకెట్ ఉంది. సో అవన్నీ ప్లేట్లు వేస్తా. 10 ఉన్నాయి వల్ల. సో ఆ 10 ఛాన్సెస్లో నేను ఇలా పైకేసి క్యాచ్ పట్టబోతున్నా. అట్లీస్ట్ ఆ 10 ఛాన్సెస్లో 4 times పట్టినా కూడా ఇప్పటికిప్పుడు ఫ్రిడ్జ్ బయటకు వెళ్ళిపోతా. ఇది నా ఛాలెంజ్, నాకే ఇచ్చుకుంటున్నా. అమ్మో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వేయడమే కష్టం. వేసి పైకేసి క్యాచ్ పట్టబోతున్నా. 10లో అట్లీస్ట్ 4 క్యాచ్ పట్టినా ఇప్పటికిప్పుడు ఫ్రిడ్జ్ బయటకు వెళ్ళిపోతా. ఇది ఒక ప్యాకెట్ అయిపోయింది ఆల్రెడీ, ఇప్పుడే తిన్నాం కదా.
ఇచ్చించడం కూడా కష్టమే, ఒక చేతితో ఎలా దించాలి, ఇట్లా దించుదాం, ఇట్లా దించుదాం. రైట్ వచ్చేసి ఒకటి కింద పడిపోయింది. ఉన్నవే 10 ఛాన్స్లు అంటే దానిలో ఒకటి కింద పోయింది. 1 2 3 4 5 6 7 8 ఇది లేట్ వచ్చినాయి మనకి. అంటే ఒకటి కింద పడిపోయింది, ఇది లేట్. అరే అరే ఉన్నాయి ఇక్కడ కింద పడే అనుకో, ఇంకేం తిండికి ఉండదు. మా 8లో 4 ఇటు పోయింది. ఓహో మళ్ళీ తీర్లకి వస్తున్నాయి. ఎడ్జ్లో ఉంది. అమ్మో నేను కింద పడిపోతే ఇంకంతే. ఒకటే సక్క అన్ని పోయినాయి. 10 రాలే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 8 వచ్చింది, 9 వచ్చినాయి, దానిలో ఒకటి కింద పడిపోయింది ఫస్టే. మళ్ళీ 8 ఉన్నాయి, దానిలో ఒక్కటి కూడా పడలేదు. 1 ఉన్నాయి, అదే ఖాళీ ప్యాకెట్. ఇక్కడ ఒకటి షర్ట్ పైన ఉంది, కింద పడలేదు. టైం ఎంత చూద్దాం, ఎంత టైం వాచ్ అక్క వస్తుంది. మొత్తం ఇట్లా చెమటలు పట్టిపోయినాయి, అప్పటికి ఇలా చెమటలు పట్టిపోయినాయి. ఎగ్జాక్ట్లీ 3:30 అవుతుంది. 3:30 ఇంకా 1.5 hour 5 hours కంప్లీట్ అయిపోతాయి. 12 నుంచి 5 దాకా క్రేజీ. ఇంకా 1.5 hour ఏం చేయాలి ఇక్కడ? 1.5 hour ఇక్కడిక్కడ చేయి పెట్టుకోవడానికి కూడా లేదు. ఇంకేమైనా చేద్దాం మా ఫోన్లో, ఏమైనా ఛాలెంజ్ చేద్దాం. ఏం ఛాలెంజ్ చేద్దాం? ఇక్కడ మన దగ్గర వాటర్ బాటిల్ ఉంది, ఇది చూడండి. సో వాటర్ బాటిల్ ఉంది కదా, ఈ ప్లేట్ ఈడ పెట్టిద్దాం. 10 seconds టైమర్ పెడతా. 10 seconds ఇక్కడ జరగడానికి లేదు, ఎట్లా టైమర్ పెట్టాలి? ఇప్పుడు కెమెరా కింద పెట్టి 10 seconds టైమర్ పెడతా. టైమర్ పెట్టి ఈ వాటర్ బాటిల్ హాఫ్ మొత్తం ఎంత, మొత్తం వాటర్ బాటిల్ హాఫ్ చేయాలి. చేస్తే ఏముంది, చేస్తాం అంతే, లేకపోతే లేదు. సో ఇక్కడ కష్టంగా కెమెరా అయితే సెటప్ చేసిన, అండ్ వ్యూ ఎలా అనిపిస్తుంది ఏంటిదని చెప్పేసి నాకైతే తెలీదు. అండ్ ఇక్కడ ఇంకొక పంచాయతీ ఏంటంటే, ఇక్కడ మన చెట్టు మొత్తం పచ్చి అయిపోయింది. ఇక్కడ నీళ్ళు ఎక్కడ నుంచి కారుతున్నాయి కానీ నీళ్లుగా ఇక్కడ కారడి కనిపించలే. ఇక్కడ కారి అక్కడ ఫిల్ అయ్యి నా చెట్టు మొత్తం పచ్చి అయిపోయింది. ఇప్పుడు చూపెట్టడానికి కూడా లేదు. ఇప్పుడు ఛాలెంజ్ అయితే చేద్దాం. ఇక్కడ టైమర్ పెట్టినా ఇప్పుడు దీన్ని స్టార్ట్ చేయాలా? అమ్మో చాలా కష్టం. మీరు ఇలాంటివి ఎప్పుడు ఇక్కడ అస్సలు ట్రై చేయకండి. ఇప్పుడు టైమర్ ఇట్లా స్టార్ట్ చేయాలా? ఈ చేతితోటి తీసుకో, రైట్ వచ్చేసి. ఇప్పుడు మనం ఈ టైమర్ని 20 seconds పెడదాం. 10 seconds చాలా తక్కువ. 20 రైట్ 20 స్టార్ట్ చేసుకున్నాం. ఫోన్ ఇడ పెట్టి హాఫ్ బాటిల్ కంప్లీట్ చేయడానికి చూస్తా. ఇక్కడేమో కానీ ఇక్కడే మొత్తం మళ్ళా పచ్చిగా మళ్ళా తడుస్తుంది నా టీషర్ట్. ఇక్కడ నీళ్ళు ఇప్పుడే తుడిచిన, క్లాత్ తెప్పించి ఇప్పుడే ఇక్కడ తుడిచిన. అదో అయిపోయి
మొత్తం నీళ్ళు గారి ఎక్కడి నుంచి కారుతుందో అర్థమవుతలేదు. ఇంకేం చేస్తాం, కూర్చుంటాం ఇక్కడే ఇవన్నీ. సో ఇప్పుడైతే ఇక్కడ టైమర్ స్టార్ట్ చేద్దాం. బాటిల్ ఓపెన్ చేసినాక టైమర్ స్టార్ట్ చేద్దాం. మూత ఇక్కడ పెడదాం. ఇది ఒక్కటి ఇట్లా అక్కడ ఆగింది. నీళ్ళు తాగాల, పార వస్తే చాలా కష్టం ఇది ఫ్రిడ్జ్లో. 3, 2, 1 అమ్మా. అయిపోయి టైమర్ అయిపోయింది. ఇంతే నీళ్ళు. నేను వాటర్ జల్దీ తాగలేను. వాటర్ కానీ కూల్ డ్రింక్ కానీ జల్దీ పోదు నాకు లోపలికి. ఇంతే అయిపోయింది ఇక్కడే, వదిలేద్దాం. ఏం చేయలేం. మళ్ళా ట్రై చేసి ఓపిక కూడా లేదు. ఇప్పుడు అన్నం తిన్నా, జేమ్స్ తిన్నా. ఇప్పుడు నీళ్ళు తాగితే ఏమన్నా అమ్మా. ఏం చేద్దాం గైస్. కెమెరా చక్కగా కనిపిస్తుందా, ఎట్లా కనిపిస్తుందో కూడా తెలియదు కెమెరా నాకు. ఒకవేళ కెమెరా ఏమైనా డిఫరెంట్గా కనిపిస్తే సారీ, సరిగ్గా పీకపోతే. నేను ఏం చేయలేను ఇక్కడ. ఇంత చిన్న ప్లేస్లో ఉండడమే కష్టం అసలు. ఫస్ట్ హ్యాండ్ ఇక్కడ చెట్టు కూడా పచ్చి అయింది. మళ్ళా ఇప్పుడు ఫోన్లు ఏమని ఇద్దాం మనం. ఏం కావట్లే ఇక్కడ చూడండి. ఇక్కడ నెట్ కూడా వస్తుంది ఫ్రిడ్జ్ లోపల. సక్క లోడింగ్ అవుతుంది. లోడ్ అవుతుంది. రైట్ వచ్చేసింది. ఇది నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్. 126 పోస్ట్స్ ఉన్నాయి. మీరు చూసేలోపు 127 ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియో థంబ్నెయిల్ కూడా దాంట్లో పెట్టబోతున్నా కాబట్టి చూడొచ్చు. మొత్తం 126 పోస్ట్స్ ఉన్నాయి నా వల్ల మొత్తం. అండ్ ఇలా రీల్స్ కూడా ఉన్నాయి. ఫాలో కాకపోతే పోయి ఫాలో అయిపోండి. మనం చేద్దామంటే చేద్దాం ఛాలెంజ్, లేదంటే వెళ్ళిపోదాం. ఇంతసేపటి నుంచి ఉండడమే గ్రేట్ అసలు. మొత్తం అసలు వెళ్ళిపోతున్నా నేను. 3, 2, 1 డోర్ ఓపెన్ అయిపోయింది. సో గైస్ ఇప్పుడైతే అమ్మా ఘోరం. నా ఫేస్ చూడొచ్చు మీరు. శాంతంగా ఉంది ఇప్పుడు. సో ఈ ఛాలెంజ్ మీకు ఎలా అనిపించిందో జల్దీ కింద కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఇంత చిన్న ఫ్రిడ్జ్లో ఉండడం అంటే అస్సలు జోక్ కాదు. సో చూపిస్తా యాక్చువల్గా ఎంత చిన్నగా ఉందో ఫ్రిడ్జ్ చూడండి. ఇంతే ప్లేస్. ఇదో నా మళ్ళీ చెప్పిన గైస్ ఇక్కడ వాటర్ కారుతూనే. అయ్యో నా ఫోన్ నడిచిపోయింది. నీళ్ళు కారుతూనే ఉన్నాయి. ఎక్కడి నుంచి కారుతున్నాయో తెలియదు. నా షర్ట్ మొత్తం ఇక్కడ పచ్చి అయిపోయింది. ఫోన్ నడిచింది కానీ ఏం కాలేట్లను. అండ్ ఇంత చిన్న ప్లేస్లో అయితే ఉన్నా నేను అప్పటి నుంచి. ఇక్కడ సీలింగ్ అండ్ ఇక్కడ నేను అప్పటి నుంచి ఇంత చిన్న ప్లేస్లో కూర్చొని, అది కూడా ఈ గేట్ మూసేసి చాలా కష్టం. అండ్ మీరు ఎప్పుడు ఇలాంటివి ఎక్కడ ట్రై చేయకండి. ఈ వీడియో జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం అయింది. నేనైతే షూట్ చేస్తున్నా. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో జల్దీ కమెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫుల్ సపోర్ట్ చూపెట్టండి. అండ్ ఇంకా ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ అయితే వస్తుంటాయి. సో అందుకని జల్దీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ లివింగ్ ఇన్ ఫ్రిడ్జ్ ఫర్ ఒక 3-4 hours ఛాలెంజ్ మీకు ఎలా అనిపించిందో జల్దీ కమెంట్ చేయండి. ఈ ఫ్రిడ్జ్లో ఉండడం అంటే చాలా కష్టం అసలు. చూపిస్తాను నేను ఎలా వచ్చినాను. ఆగండి గైస్.
ఎలా కూర్చున్నానో చూపిస్తాను నేను. ఇలా అయితే కూర్చున్నా. అప్పటి నుంచి నేను ఈ గేట్ మూసేసి మరి అప్పటి నుంచి ఈ పొజిషన్లో ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి. ఇవే గుచ్చుకుంటున్నాయి వెనకాల. ఫుల్ బ్యాక్ పెయిన్ దీనివల్ల. ఇంత చిన్న ప్లేస్లో కూర్చొని ఉన్నా నేను అప్పటి నుంచి. సో నా కష్టం, నా వీడియో నచ్చుంటే జల్లి కమెంట్లో మంచిగుందని చెప్పేసేయండి అండ్ లైక్ చేసేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అండ్ ఇంకేం చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.